మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసే విచారణకు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి మెదక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు మెదక్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, బీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చౌదరి సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సీట్ నోటీసులు ఇవ్వడం అంటే అది రేవంత్ రెడ్డి గారి అవివేకం అని చెప్తున్నాం. దాదాపు ప్రజాపాలన పేరిట 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి పాలన చేతనగాక దినదిన గండంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈరోజు 2.5 సంవత్సరాలు ఏదో ఒక పేరు చెప్పి కాలం గడుపుతా ఉన్నారు. కానీ ఏ రోజు ఒక్కరి మీద ఆధారాలు నిరూపించి ఇప్పటివరకు కేసు చేసింది లేదు. అంటే కేవలం పాలన చేతగాక రోజు రోజు ఎలా గడపాలనో గడుపుకుంటూ ఇలా కాలం నిర్ణయిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమవుతుందంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెల్తుంది. తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలోనే గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసి దాన్ని గందరగోళ పరిస్థితి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. ఇలా సుప్రభాతాలనే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి ఇలా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే వాళ్ళ పాలన ఎలాంటి ఉందనేది నిదర్శనం అని చెప్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉంటారు ఇక ఇది వశం అయితే లేదు, మాకు వీళ్ళ పిచ్చర్లతో చేత కాదని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మేము జైన్ అవుతామని చెప్పి. ఇలా ఏకైక లక్ష్యంతో రామాయంపేటలో 12 వార్డుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా 12 గెలిచి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ కేసీఆర్ గారు కూడా టైం ఇచ్చి సిట్టుకు అధికారులకు మేము సహకరిస్తామని చెప్పినా కానీ రెండోసారి పోలీస్ శాఖ ఏదైతే ఉందో నోటీసులు తెచ్చి ఇవాళ వాళ్ళ గోడ కత్తికేయడం జరిగింది. అంటే ఒక మాజీ సీఎం ఇంట్లో 10 మంది ఉంటారు, గన్మెన్ ఉంటారు, ఎవరైనా ఉంటారు, కావాలని కక్షపూరితంగా గోడ కంటించి ఇవాళ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని అవమానపరచడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటారని తెలుసు, ఎర్రవల్లి నివాసం అని తెలుసు. వాళ్ళ ఎర్రవల్లి నివాసానికి 2 మంత్రులు పోయి, మహిళా మంత్రులు పోయి సమ్మక్క సారక్క జాతరకు ఆహ్వానిస్తారు. అదే పొన్నం ప్రభాకర్ పోతాడు, వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. కానీ ఇవాళ పోలీసు అధికారులకు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలియదని చెప్తా ఉన్నారు. అదే నోటీసు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారికి ఇస్తే ఇంత గౌరవం దక్కేది. కక్షపూరితంగా కావాలని చెప్పి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యలు ఇవి. ఇవాళ కేసీఆర్ గోడకి అంటించడం కాదు, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఇలా అవమానపరిచే విధంగా పోలీస్ శాఖ ఇవాళ చేస్తా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి మాటలకు తలొగ్గి పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వాళ్ళ అడుగులకు మడుగులు వస్తా ఉన్నారు. అయ్యా పోలీస్ శాఖ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు కూడా ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళే. ఇవాళ మీరు ఒకటి ఆదుకుంచుకోండి, ఇంకా 2.5 సంవత్సరాలలో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ఇవాళ మీకు చుక్కలు కనిపిస్తాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ తలా ఒక్కరి ప్రచారాన్ని చేస్తూ ఉంటే వీళ్ళకు ఇవాళ మేము ఓడిపోతాం అన్న భయంతో ఇవాళ మైండ్ గేమ్ ఆడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మొన్ననే సర్పంచ్ ఎన్నికల్లో చూసినాం, కాలుకి బల్పం పెట్టుకుని సీఎం గారు తిరిగినా సర్పంచ్ ఎన్నికలలో 55% మించలేదు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంకరాకిపోయింది. ఇవాళ ఇక మిగిలింది మున్సిపల్ ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికలలో మాకు ఎత్తాకు ఓట్లు పడాయి, మాకు సీట్లు రావనే ఉద్దేశంతో ఇవాళ డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ పోయిన మీద కక్షపూరితంగా చేస్తున్నారు అన్న విషయం కూడా అందరికి అర్థమవుతుంది. ఇక ఇవాళ రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా తప్పకుండా విజయదుందేవి బీఆర్ఎస్ పార్టీ మోగించబోతా ఉన్నది. ఇలాంటి కేసులు కేసీఆర్ గారు కొత్త కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రాణాలు పన్నంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకునికి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నది. ఇవాళ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం తెలంగాణ భవన్ పోతున్నాం, కేసీఆర్ కు అండగా యావత్ తెలంగాణ ప్రజానికం నిలుస్తుంది.
ఇవాళ రామాయంపేట పట్టణానికి చెంది కూడా పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న రామాయంపేట పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం, ఇంకా రెండేళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది. మీరు ఒకే విధంగా చూస్తా ఉన్నారు. మీరు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు తప్ప ఇవాళ ఏ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నాయకులకు మీరు అడుగులకు మడుగులతో అవసరం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ సర్పంచ్ ఎన్నికలలో అయితే ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో ఇలా కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సన్నద్ధమై ఉన్నారు. ఇలా మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు కూడా తప్పకుండా కైవసం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళు పైశాచికారంగా మొత్తా ఉన్నారు. ఇవాళ మా సర్పంచ్లు అందరినీ లాక్కపోతా ఉన్నారు. అది ఎక్కడ కట్టినా సరే మా దొడ్జయింతే సరిపోతుంది చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. 13వ డేట్ నాడు రిజల్ట్కు మా కార్యకర్తలు కూడా అందరూ సన్నద్ధంగా ఉన్నారు. 4 మున్సిపాలిటీలు కైవసం చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రం అంతా చూస్తున్నది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకులకే ఈ పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు ఒకటే ఆయన అడ్రస్ ఏందనేది అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన అడ్రస్ వేరవల్లి ఫామ్ హౌస్లో ఉంటాడని తెలుసు. మొన్న సమ్మక్క సారక్క కూడా అక్కడ పోయి కూడా ఇన్వైట్ చేసిరు మీ మినిస్టర్లే. ఈరోజు ఎంత అన్యాయము, ఆయన హైదరాబాద్ ఇంటికి వచ్చి గోడకు ఆయన నోటీసులు అతికేయడం అంటే ఆయన ప్రతిదానికి సహకరిస్తా అంటున్నాడు. దాన్ని మీరు ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీని 12 స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుచుకొని తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతికే దశ నిర్దేశం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కుట్రపూరితంగా ఏదైతే సిట్ నోటీసులు జారీ చేసిందో అవి ఎర్రబలి ఫామ్ హౌస్ కాకుండా నందిలోని అక్కడ ఉండరని తెలిసి కూడా ఆ ఇంటికి నోటీసులు అందించడం అత్యంత పైశాచిక చర్య, దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యవహరిస్తూ అటు కేటీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు కేసీఆర్ గారిని ఇబ్బందుల పాలు చేస్తే ఈ రాష్ట్రంలోని తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఏదో ఓడిపోతుందని భ్రమణంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ తరఫున. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా మన జిల్లాకు వచ్చినట్టయితే 4 మున్సిపాలిటీలను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇందులో భాగంగా రామాయంపేట పట్టణంలో ఏమేమి పరిణామాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. పత్రికా సోదరులకు, రామాయంపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, అభివృద్ధి కోరుకుంటారో ఆ నాయకులు మా పార్టీలో ఉండొద్దు అన్నట్టు వ్యవహరిస్తూ దుర్మార్గపూరికంగా వ్యవహరించిన కొంతమంది కుట్రదారుల వల్ల స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు చిక్కుకొని వాళ్ళ చేతికి పెత్తనం అప్పగిస్తే రామాయంపేట పట్టణం 30 సంవత్సరాల వెనుకకుపోతుంది. దయచేసి రామాయంపేట పట్టణ ప్రజలందరికీ సవినయంగా అక్కయ్యలకు, అన్నదమ్ములకు, యువకులకు అందరికీ ఏకపక్షంగా 1వ వార్డు నుంచి 12వ వార్డు వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరున్నా సరే కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఖచ్చితంగా అభివృద్ధికి నేను ముందు నిలబడతాను. మీ రామాయంపేట పట్టణం అభివృద్ధితో మీకు చూపించడం జరిగింది. గతంలో వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు ఇల్లు వదిలిపెట్టి బయటకు రాలే. వినాయక చవితి పండుగ అని చెప్పడం జరిగింది. ఆ రోజు సగం ఊరు మునిగిపోయేటట్టు ఉన్నప్పుడు పరిస్థితుల్లో నాకు సహకరించింది పోలీస్ అధికారులు, ఫైర్ అధికారులు, నాతో పడిన కొంతమంది కార్యకర్తలు మాత్రమే సహకరించారు. దాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి వద్దు రామాయంపేటకు అనే విధంగా వ్యవహరిస్తున్న నాయకులకు సరి అయిన గుణపాఠం చెప్పవలసిందిగా పట్టణ ప్రజలకందరికీ, ముఖ్యంగా యువతరానికి చెప్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని యువతరం మార్పు కోరుకోకపోతే ఈ పట్టణాన్ని ఎవరు కాపాడలేరు. ఖచ్చితంగా ఈ పట్టణ యువతరానికి పదే విజ్ఞప్తి అయితే ఏంటంటే ఏకపక్షంగా ఈ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి గెలిపించండి. 12 వార్డుల్లో గెలిపించండి. అభివృద్ధి ఎంతో చూపిస్తాం. అవినీతి రహితంగా పాలిస్తాం. జీరో కరప్షన్ మున్సిపాలిటీగా మారుస్తాం. అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీని కూడా జీరో కరప్షన్ మున్సిపాలిటీగా మారుస్తాం. అక్కడ కూడా బాధితులే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. సురేందర్ గౌడ్ నాయకత్వంలో బీఆర్ఎస్ లో అప్పుడు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే బాధితులుగా మారారు. కాబట్టి ఆ మున్సిపాలిటీని, ఈ మున్సిపాలిటీని భారీ మేయార్తో కైవసం చేయవలసిందిగా ఈ ప్రాంత యువతరానికి అందరికీ, మెదక్ నియోజకవర్గంలో యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మార్పు కోరుకుంటే, ప్రజల శ్రేయస్సు కోరుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులను బలపరచవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రామాయంపేట పట్టణానికి వచ్చినట్టయితే రెవెన్యూ డివిజన్ అంశం అదేవిధంగా పెండింగ్ లో ఉంది. 2 సంవత్సరాలు అయిపోయినా ఇవాళ రెవెన్యూ డివిజన్
కాలేదు. అదే ఉత్తి పేపర్లకే పరిమితమైంది కాబట్టి పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని కూడా పునఃప్రారంభిస్తానని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా రామాయంపేట మున్సిపల్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మా కాన్స్టిట్యున్సీ పోయేటప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ కూడా రామాయంపేట కాన్స్టిట్యున్సీ కూడా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఖచ్చితంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ రామాయంపేట నియోజకవర్గం అయ్యే వరకు అమర నిరాక్ష చేసైనా అందరి సహకారంతో సాధిస్తామని తెలియజేస్తున్నాను.